దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా చేసిన రెహమాన్ డకైత్ పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత వైలెంట్ గా ఉన్నాడు ఎవడు వీడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పాకిస్తాన్ లో ఏ నేరం జరిగినా దానికి సంబంధించిన ఏవో ఒక లింక్ లియారీ అనే ప్రాంతంలో ఉంటుంది. అలాంటి లియారీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టరే ఈ రెహమాన్ డకైత్. రెహమాన్ డకైత్ అసలు పేరు అబ్దుల్ రెహమాన్ బలోచ్. లియారీలో 1976లో పుట్టిన వీడు 13 ఏళ్లకే హత్య చేసిన గ్యాంగ్స్టర్గా మారాడు. వీడి తండ్రి దాద్ మహమ్మద్ కూడా పెద్ద గ్యాంగ్స్టర్. వాడు చేసే చిల్లర దందాలో తన కొడుకులను కూడా ఇన్వాల్వ్ చేసేవాడు. అలా వీడికున్న 4 కొడుకులు కూడా తండ్రి బాటలోనే నడిచారు. ఆ క్రమంలోనే రెహమాన్ డకైత్ కూడా క్రిమినల్గా మారాడు. 13 ఏళ్లకే వీడు చేసిన మర్డర్తో వీడు పెద్ద సైకో అన్న విషయం లియారీ మొత్తం పాకింది. అప్పటి నుంచి డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, కిడ్నాప్లు, మర్డర్లు ఇలా వీడు చెయ్యని క్రిమినల్ యాక్టివిటీ లేదు. వీడు ఎంత నీచుడంటే ఆఖరికి తన కన్న తల్లిని కూడా చంపేశాడు. లియారీలో ఫుట్బాల్ పేరు ఎంత వినిపించేదో రెహమాన్ డకైత్ పేరు కూడా అంతే వినిపించేది. వీడికి 3 పెళ్లాలు. ఆ 3 పెళ్లాలకు 13 మంది పిల్లలు. వీడు చనిపోయే నాటికి కరాచీ, బలూచిస్తాన్లో వీడికి 34 దుకాణాలు, 33 ఇళ్లు, 12 ఫ్లాట్లు, 150 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని రికార్డ్స్లో ఉంది. మాఫియాలో ఎదిగిన వీడు పాలిటిక్స్ లో కూడా ఎదగాలని రాజకీయాల్లోకి వచ్చాడు. మొదట ఎంపీగా గెలిచి తర్వాత ప్రధాని కావాలి అనేది వీడి ఆశ. గతంలో పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన భుట్టో, ఆయన కూతురు లియారీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లే. వాళ్లలాగే వీడు కూడా పొలిటికల్ గా ఎదగాలి అనుకున్నాడు. అందుకే మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. లియారీలో స్కూళ్లు, హాస్పిటళ్లు కట్టించడం, అడిగిన వాళ్లకు సాయం చేయడం, యూత్ కు మంచి సపోర్ట్ ఇవ్వడం లాంటివి చేస్తూ వాళ్ల దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. వీడు గ్యాంగ్స్టర్ అని తెలిసినా కూడా వీడు చేసే సర్వీస్ వల్ల వీడిని రాబిన్ హుడ్ అని పిలిచేవాళ్ళు. ఆ ఫేమ్ తో పాలిటిక్స్ లో కూడా బాగా ఎదిగాడు. ప్రపంచాన్నే గడగడలాడించిన దావూద్ ఇబ్రహీంను కూడా వణికించిన ఒకే ఒక్కడు రెహమాన్ డకైత్. పాకిస్తాన్లోని ఒక వ్యాపారికి చెందిన 1200 కోట్ల విలువ చేసే భూమిని దావూద్ గ్యాంగ్ కబ్జా చేసింది. దాన్ని విడిపించుకునేందుకు ఆ వ్యాపారి అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి పోలీసులు, స్థానిక రాజకీయ నాయకులు కూడా చేతులెత్తేశారు. అప్పుడు ఆ వ్యాపారి నేరుగా రెహమాన్ డకైత్ దగ్గరికి వెళ్లి తన బాధ చెప్పుకున్నాడు. వెంటనే రెహమాన్ దావూద్కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. కానీ దావూద్ వాడి మాట వినకుండా రివర్స్ అయ్యాడు. ఆవేశంతో రగిలిపోయిన రెహమాన్ డకైత్ దావూద్ కు క్లోజ్ గా ఉండే నూర్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయించి అత్యంత దారుణంగా చంపేశాడు. ఆ మర్డర్ తో రెహమాన్ డకైత్ పేరు కరాచీలో మారుమోగింది. తర్వాత రెహమాన్ తన 200 మంది మనుషులను గన్స్ ఇచ్చి ఆ వ్యాపారితో సహా కబ్జాకు గురైన ప్రాంతానికి పంపించాడు. అక్కడున్న దావూద్ మనుషులను చంపేసి స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాడు. ఆ తర్వాత కూడా దావూద్ మనుషులను టార్గెట్ చేసి చంపడం మొదలుపెట్టాడు. దీంతో దావూద్ ఆ వ్యాపారికి ఫోన్ చేసి ఇంకోసారి నీ ల్యాండ్ జోనికి రాను, ఈ మర్డర్లు ఆపేయాలంటూ చెప్పాడు. దావూద్ ఇలా వెనకడుగు వేయడం కరాచీలో ఎవ్వరూ అప్పటి వరకు చూడలేదు. ఇలా దావూద్ ను వణికించిన ఒకే ఒక్కడిగా రెహమాన్ డకైత్ పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి సైకో డకైత్ ను వణికించిన మరొకడు ఎస్పీ చౌదర్ అస్లాం ఖాన్. దురంధర్ సినిమాలో సంజయ్ దత్ ఈ రోల్లో కనిపించారు. లియారీ టాస్క్ ఫోర్స్ లో ఎస్పీగా ఉండేవాడు అస్లాం. అక్కడి గ్యాంగ్స్టర్లకు అతను సింహ స్వప్నం. తన సర్వీస్ లో చాలా మంది గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఒక పొలిటికల్ మీటింగ్ కు రెహమాన్ డకైత్ వెళ్తున్న టైంలో అస్లాం టీం వారిని టార్గెట్ చేసి ఆపేశారు. డకైత్ గ్యాంగ్ కాల్పులు జరపడంతో టాస్క్ ఫోర్స్ కూడా కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లోనే డకైత్ చనిపోయాడు. అయితే ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని, కావాలనే డకైత్ ను చంపేశారంటూ వాడి భార్య కోర్టులో కేసు వేసింది. కానీ ఈ కేసులో అస్లాం ఖాన్ కు క్లీన్ చిట్ వచ్చింది. కానీ తర్వాత కొంతకాలానికి అస్లాం ఖాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఆత్మాహుతి దాడిలో చనిపోయాడు. పాకిస్తాన్లోని ఒక చిన్న టౌన్ లో పుట్టి మొత్తం కరాచీని కంట్రోల్ చేసిన ఈ సైకోగాడి స్టోరీనే దురంధర్ సినిమాలో చూపించారు.